దత్తుడి కళ్యాణం ఏమిటి? అసలు స్త్రీశక్తి విడిగా ఉంటే కదా ఆయనలో ఆయన యొక్క స్త్రీతత్వమే అనఘ. ఆవిడ పేరేం పేరు? మధుమతి ఆవిడ పేరు. అనఘ అంటే అఘములు లేనిది. అఘం అంటే పాపం, అనఘ అంటే పాపం లేనిది. ఆవిడకి పాపం ఏంటి అంటే ఎవరైతే దత్తుడిని నమ్ముకుంటారో వాళ్ళని పాప మార్గంలో వెళ్లకుండా కాపాడే శక్తి ఎవరైతే అంటే అనఘ, స్త్రీశక్తి. ఈయన దత్తుడు. ఎప్పుడైతే నువ్వు పాప మార్గంలో దత్తుని నమ్ముకున్నావో నీకు దత్తం అయిపోతాడు. ఇక్కడ కళ్యాణం ఏంటి? ఇది రుక్మిణి కళ్యాణమా, సీతా కళ్యాణం? అది తనకు జరిగింది. స్త్రీశక్తి సపరేట్గా జన్మించింది అమ్మవారు కాబట్టి వివాహం చేసుకున్నారు. గౌరీ కళ్యాణం కూడా అంతే కదా, అమ్మవారు సతీదేవిగా వివాహం చేసుకుంది. ఆవిడ జయచాన్ చేత మళ్ళీ పార్వతీదేవిగా జన్మించింది. ఆయన కోరుకుంది, అనేక పరీక్షలు పెట్టాడు, ఆఖరి పెళ్లి చేసుకున్నాడు.